ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నన్ను మిస్ అయ్యారా? అందుకే తొందరగా బయటకు వచ్చేసిన మీకోసమే. మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకు లోపల ఉన్నప్పుడు అనిపించింది. అయితే ముందుగా బిగ్ బాస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి. స్టార్ మాకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా. స్ట్రాటజీలు ప్లాన్లు అయితే తెలీదు. ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి. అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చా. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను, అలాగే వచ్చా. అందరు అడిగింది చెప్పే పోతా, అందరికి కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే బిగ్ బాస్ ఏం కావాలి? ఎందుకా? అదే అంటే నేను బయట చేస్తున్నా. ఓకే అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది మేడం నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్? ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చానని కొంతమంది అంటున్నారు. మీలో నమ్ముతారా? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసాను. బేబక్క ఒక వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. అదే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ కరెక్ట్ అయ్యింది. అబ్బా భలే మాస్టర్ మైండ్లే. తనే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను బతకలేదు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నా బెజవాడ వెళ్తానైతే. నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం డౌట్. నాకు కొంచెం ఫేక్ అనిపించాడు, కొంచెం అనిపించింది బ్రో. నెగిటివ్ గా కాదు, కొంచెం అని అనిపించింది నాకు. అదే నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ ని పాయింట్అవుట్ చేసా గానీ పర్లేదులేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్ స్పీచ్. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది బ్రో. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. లోపల యాక్చువల్లీ నేనే బాగా ఆడా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఏం చేయాలి బ్రో? అడగండి కమాన్.